నమస్తే, నేను సిరి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అందులో ఫస్ట్ కొంతవరకు చూసుకుంటే మనకి తన వెనకాల ఉన్న సిలువలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఆ ఇంటర్వ్యూలో. తర్వాత మళ్ళీ చూస్తే ఆ సిలువలు అనేవి కనిపించవు. ఎందుకు ఇదంతా? ఏదైతే ఈ కల్తీ నెయ్యి, కల్తీ లడ్డుల వ్యవహారం ఎప్పుడైతే మనకి వార్తల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా వీళ్ళు క్రిస్టియన్సా, హిందూసా, అసలు ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇన్ని రోజులు ఒకలాగా అనుకున్నాము, కానీ ఇప్పుడు మళ్ళీ ఇది ఎటు మలుపులు తిరిగిపోతుందో ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు సడన్గా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినైనా ఉన్న చోట ఉండకుండా ఆయన వెనకాల ఉన్నవి కొంత అయ్యేంత వరకు ఉన్నాయి, మళ్ళీ వెనకాల చూసుకుంటే అవి ఉండవు. ఇదేనా మ్యాజిక్ అంటారా? అసలు ఏంది ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలామంది వాళ్ళు అసలు క్రిస్టియన్సా, వాళ్ళు హిందూసా, అసలు ఏంది వీళ్ళ ఏమి అర్థం కాని పరిస్థితి. అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపించిందంటే, ధర్మ ప్రచార పరిషత్ ఏదైతే ఉందో అది కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ ధర్మానికి చెందిన వాళ్ళనే దానికి చైర్మన్గా ఉండడమో, ఈవోగా ఉండడమో, లేదంటే ప్రతి ఉద్యోగి కూడా దానికి డెడికేటెడ్గా ఉండే వాళ్ళనే పెట్టాలి. ఇప్పుడు వేరే ఇతర మతాలకు సంబంధించిన టెంపుల్స్ లేదంటే వాటిని ఏమనాలి, మళ్ళీ వేరే పేరు పెట్టి వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారేమో. అదొక దేవాలయాలు ఉన్నాయి, ఇతర మతాలకు సంబంధించిన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆ దేవాలయాల్లోకి ఇతర మతస్థులు వెళ్ళి నేను అక్కడ సెక్రటరీగా ఉంటా, ట్రెజరీగా ఉంటానంటే కనీసం గేటు ఎక్కడిస్తారమ్మా? గేటు జస్ట్ గెడైనా తీస్తారా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఎందుకు? అది బోర్డులోకి రాదు, ఎండోర్మెంట్ బోర్డులోకి రాదు, అది దేవాదాయ ధర్మదాయ శాఖలోకి రాదు. దేవుని యొక్క దాయాదులు అసలు శాఖ నిర్వచనం అంటే నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. దేవదాయ ధర్మదాయ దాయాదులు అంటారు. అంటే ఏంటి? ఆస్తుల్ని పంచుకు తినే వాళ్ళని దాయాదులు అంటారు కదా. సో దేవుని యొక్క ఆస్తుల్ని మనం పేరుగా నిజంగా దేవుడు ఆ నైవేద్యం పెడితే ఎవరు పెట్టరేమో నాకు తెలిసి, అంటే జనరల్గా అందరూ అనుకునేది. బట్ దానికి మనం ఒక రకమైన శక్తి వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందని మనం సనాతన ధర్మంలో నమ్ముతాం, అది వాస్తవమే కూడా. సరే, ఆ దేవాదాయ ధర్మదాయ అయిపోయింది అది కాలక్రమేణా, కానీ దేవాదాయ ధర్మదాయ శాఖ. సో దేవుని యొక్క మాన్యాలు అన్నీ కూడా మనమే అనుభవిస్తుంటాం, మనమే దాని ప్రతిఫలం తింటుంటాం కాబట్టి దాయాదులు మనం. సరే, సో దానికి కేవలం హిందూ దేవాలయాలను ఎందుకు ఆ శాఖలో ఉన్నాయి? మిగతా మతాల యొక్క దేవాలయాలు ఎందుకు చేర్చబడలేదు? సరే, ఇది ఒక్కటే ఇక్కడ హిందువులు ఎక్కువ మంది శాతం కాబట్టి చేర్చారు అనుకుందాం. మరి దానికి కూడా ఒక ధర్మం ప్రకారమే నడిపించి చేయాలి కదా. ఒక ఇంతకుముందు చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు కూడా గతంలో క్రిస్టియన్ అన్నట్టు కూడా, అంటే నాకు ఒక మిత్రుడు చెప్పాడు, నేను వాస్తవం కాదు నాకు తెలియదు, లేదు ఆయన చైర్మన్ అవ్వకముందు ఆయన వికీపీడియాలో కూడా క్రిస్టియన్ అని ఉండేది, ఎప్పుడైతే చైర్మన్ అన్నారో ఆ వికీపీడియాలో క్రిస్టియన్ అనేది తీసేశారు అని కూడా అప్పట్లో ఒక వార్త వచ్చింది. ఇప్పుడు సజ్జల గారు సకల శాఖ మంత్రి అనగా పేరుంది ఆయనకి, గత ప్రభుత్వం, ఇప్పుడు కాదు. సరే, ఇన్ని రోజులు కనబడలేదంటే మరి మేబీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారేమో, బాబు అందరూ మాట్లాడుతున్నా నువ్వు ఏదో మాట్లాడు అని చెప్పారేమో, వచ్చారు ఆయన తెర మీదకి. ఎందుకు వచ్చి మాట్లాడితే ఒకప్పుడు ప్రభుత్వంలాగా కాదు కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడినట్టు, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్కి కూడా తప్పుపట్టి, ఏంటి మాకు 2 ఇస్తారా, మొత్తం మీరు తీసుకోండి, ఆ 2 కూడా మాకెందుకు అని మాట్లాడారు ఈయన. ఇప్పుడు ఏమైంది? 2 వచ్చాయి కదా. అలాగే మరి అంతగా మాట్లాడి అంత ధైర్యంగా ఉండి చెప్పే ఆయన ఇప్పుడు మరలా ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో వెనక 3 గిఫ్ట్లు లాగే ఉన్నాయి, ఏదో షోకేజ్ బొమ్మల్లో సిలువులు లాంటివి 3. కొంతసేపు అయిన తర్వాత ఆ 3 లేవు. ఎందుకు లేవు? ఎందుకు తీసేశారు అంటే నాకు ఈరోజు వరకు కూడా తెలియదు ఈయన కూడా హిందూ ధర్మానికి చెందని వాడని. నిజంగా సార్, నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ వీడియో చూసేంత వరకు కూడా, అంటే ఎప్పుడైతే ఇది 3 days బ్యాక్ జరిగింది, ఏదైతే సజ్జల గారు ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ పెట్టారో అది 3 days బ్యాక్ జరిగింది. 3 days బ్యాక్ జరిగిన తర్వాత అందరూ అంటే వీడియో చూస్తున్నప్పుడు
చూస్తూ ఉంటారు కదా ఏంటి అని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఫస్ట్ మనకి కనిపించినవి తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అంటే కొంత సమయం గడిచిన తర్వాత కనిపించవు. ఎందుకు అలా? నిజంగానే వాళ్ళు ఒక దేవుని విశ్వసిస్తున్నారు అంటే భయపడాల్సిన అవసరం ఏమున్నది? ఎస్, నేను అదే పాయింట్ మాట్లాడబోతున్నాను. భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇచ్చుకోవాల్సిన ఎందుకంటే అవసరం మీ విశ్వాసం అది, నేను తప్పు పట్టడం లేదు. మా విశ్వాసం ఇది, అది మేము తప్పు పట్టడానికి వీలు లేదు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పే మాటలు ఫాలో అయ్యే కొన్ని గొర్రెలు ఉంటాయిగా, ఐ మీన్ గొర్రెలు ఇన్ ద సెన్స్ బుద్ధిహీనులు ఉంటారుగా, ఆ బుద్ధిహీనుల కోసం మభ్య పెట్టడానికి వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి అవన్నీ చేస్తున్నారేమో, అంటే నమ్మించే ప్రయత్నం చేయడానికేమో. అంటే నేను అన్నది నేను వేరే తప్పుగా అనుకోవద్దు. అంటే ఎక్కడ సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో కలియుగ ప్రత్యక్ష దైవం అని అందరూ మనం విశ్వసిస్తాం. ప్రపంచవ్యాప్తంగా కూడా స్వామివారికి ఉండే ఆదరణ, స్వామివారి మీద ఉండే విశ్వాసం ఇంకెవరికీ లేదు. ప్రపంచంలో కూడా అత్యంత ఆదరణ కలిగిన ప్రదేశాల్లో నెంబర్ 1 స్థానంలో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ రోజుకి తెలియదు. దాని ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడానికో, దాని ప్రాశస్త్యాన్ని మంటకలపడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎంతోమంది కంకణాలు కట్టుకున్నారు, వాళ్ళందరూ కూడా తెరమరుగైపోయారు. ఆ విషయం చరిత్ర చెబుతుంది. సో ఇప్పుడు కూడా దాన్ని మరలా వేరే యాంగిల్లో భ్రష్టు పట్టించేసి, దాన్ని కామప్ చేసి, ఒక అబద్ధానికి 10 అబద్ధాలు ఆడేసి దాన్ని మభ్యపెట్టాలని చూస్తుంటే ఇట్లాంటివే లైవ్లో దొరికేస్తారు. మీరు అన్నట్టు ఆయన నమ్ముకున్న దేవుడు, ఆయనది దేవుడే, మనది దేవుడే, ఎవరి విశ్వాసం వాళ్ళది. పక్కన ఎందుకు తీసేయాలి? అంటే మీ మీద నమ్మకం లేదా? అంటే మీరు చెప్పేదాన్ని మసిపూసి మారేడికాయ చేయాలి ప్రయత్నంలోనే అవి తీసేశారా? అంతే కదా. లేదంటే అది ఉండని తప్పేముంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను ఏమన్నాడు, నా వెనక వెంకటేశ్వర ఫోటో ఉంటుంది. నా విశ్వాసం అది, నా ధర్మం అది. నీ విశ్వాసం అది ఉన్నప్పుడు ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అంటే నువ్వు చెప్పేవి అబద్ధాలని నీకే ఎక్కడో సెన్స్లో కొడుతుందామో. అందుకే అయ్యో నేను చెప్పే అబద్ధాలు కాబట్టి ఇవి ఉంటే మళ్ళీ ఇంకా మనల్ని అటు తిరిగి మనల్నే ట్రోల్ చేస్తారని చెప్పి తీసేశారేమో. ఎందుకు ఇప్పుడు మళ్ళీ దొరికిపోయారుగా. మళ్ళీ ఇప్పుడు దీని మీద ఇంకో ప్రెస్ మీట్, మళ్ళీ దానికి ఇంకో అబద్ధం. నేను 100 సార్లు చెప్పానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, కింద స్థాయివాడు ఎవడో కక్కుర్తి పడ్డాడు, వాడు తప్పు చేశాడన్నప్పుడు ఆడు మా పార్టీ వాడైనా సరే, మా ధర్మం వాడైనా సరే, ఆడిని వదలను, వాడిని ఓచలు లెక్కబెట్టిస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయింది కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది, వాడిని ఇమీడియట్గా పట్టుకోండి, శిక్షించండి అంటే అయిపోయింది కదా. అక్కడికి అది క్లియర్ కదా. అలా కాకుండా కింద స్థాయిను ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నావు అంటే నీకు అందులో భాగస్వామ్యం ఉందా? ఇసుక మద్యంలాగే దీంట్లో కూడా మీ హ్యాండ్ ఉందా? దీంట్లో కూడా మీకు భాగస్వామ్యం ఉందా? అందుకే ఎంత తాపత్రయమా? చంద్రబాబు గారిని సుప్రీంకోర్టు ఏదో ద్విసభ్య ధర్మాసనం, 2 జడ్జిలున్న ధర్మాసనం ప్రశ్నించిందంట. మీకే ఆధారం లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఎలా రివీల్ చేస్తారని. ఉదయ ముఖ్యమంత్రి చెప్పకపోతే ఏదో దాచే ప్రయత్నం చేస్తారంటారు మళ్ళీ ఈ మీడియానే. దాచే ప్రయత్నం చేశారని అడుగుతుంది ఈ కోర్టే. మీరు ఎందుకు అప్పుడే బయటికి తెలియజెప్పలేదు? ఇప్పటికీ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. క్లియర్గా రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ ఖచ్చితంగా ఆ ల్యాబ్ వాళ్ళు కూడా కోర్టు ప్రశ్నిస్తుంది కదా. మీ ల్యాబ్ తరపున ఒక ప్రతినిధి రండి, మీరు నిజంగానే చేశారా, రిపోర్ట్లు చేశారా, ఎప్పుడు ఇచ్చారు, మీకు ఎప్పుడు ఇచ్చారని అడుగుతుంది కదా. మరి దాన్ని ఏం చెప్పాలి? ఇంకా దాన్ని ఎందుకు? ఇప్పుడు నేనేమంటున్నాను, పై స్థాయిలో ఉన్న వ్యక్తి కింద స్థాయి, ఇప్పుడు ఎక్కడో కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ ఆఫీసులో ప్యూను కలెక్టర్ని కలవాలంటే నాకు 500 ఇస్తే కానీ కలెక్టర్ కలవనేమని అంటాడు. ఈ విషయం కలెక్టర్కి తెలీదు. ఆ ప్యూన్కి నువ్వు అలా తెలిసినప్పుడు ఏం చేయాలి? అవునా, ఆడ ఏదో చెప్తాను, ఆడికి ఇంకోసారి అలా చేస్తే నిన్ను పనిష్మెంట్ ఉంటుంది కలెక్టర్ అంటే అయిపోయింది కదా. కలెక్టర్ మళ్ళీ ఆ ప్యూని వెనకేసుకొస్తున్నాడంటే 500లో కలెక్టర్కి 400 వెళ్తుంది, ప్యూన్కి 100 వెళ్తుంది అనమాట. అంతే కదా. మరేంటిది? సింపుల్ లాజిక్ కదా అది. సో అలాగా ప్రతీది కప్పిపుచ్చే ప్రయత్నం చేయడము, దానికి ఒక మళ్ళీ వీడియో లైవ్ సాక్షిగా దొరికిపోవడము. ఇవాళ అందరూ మేధావులేనమ్మా. సోషల్ మీడియా వచ్చాక ప్రతీది చీమ చిటుక్కుమన్నా కూడా దాన్ని పట్టేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. సరే, ఇంకెన్నో ఆడుతారో, ఎన్ని పేర్చుతారో అబద్ధమైన అబద్ధం మనం చూస్తూ ఉందాం, ఇలా డిస్కస్ చేసుకుందాం, ఎంజాయ్ చేస్తూ ఉండాలి అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.